కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసే కర్మాగారాలు, వ్యర్థాల్ని వడగట్టే ఫిల్టర్లు, ప్రాణాల్ని ఒడిసిపట్టే రెగ్యులేటర్లు. మన శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధాన అవయవాలు. కిడ్నీలకు ఏమాత్రం డ్యామేజీ జరిగినా అది ఏకంగా ప్రాణాల మీదకే వస్తుంది. ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో ఈ పరిస్థితిని చూస్తుంటాం. అందుకే కిడ్నీలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అయితే నేటి ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన షుగర్, హై బీపీ జబ్బులు కిడ్నీల పాలిట రాహుకేతువుల్లా తయారయ్యాయి. మార్చ్ 8 రోజున వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ మధ్యలో చూసినట్టయితే కిడ్నీ ఫెయిల్యూర్ తోటి బాధపడే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతుంటుంది. అండ్ చాలామంది కూడా ఏంటంటే లేట్ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్, అంటే కిడ్నీస్ అనేవి కంప్లీట్గా పనిచేయడం మానేసిన తర్వాతనే డాక్టర్ దగ్గరకు వస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటంటే కిడ్నీ పని శాతం అనేది 60 నుంచి 70% తగ్గే వరకు కూడా మనుషులకు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. ఓన్లీ ఇలా లక్షణాలు ఉండకుండా ఓన్లీ లక్షణాలు బయటపడ్డ తర్వాతనే డాక్టర్ దగ్గరకు వస్తున్నారు కాబట్టి వాళ్ళు లేట్ స్టేజ్లో వస్తుంటారు. లేట్ స్టేజ్లో వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆప్షన్స్ ఓన్లీ 3 ఆప్షన్స్ ఉంటాయి. లైక్ కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిన తర్వాత, అదర్ కంప్లీట్గా ఫెయిల్ అయిన తర్వాత ఒకటి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసుకోవడం కానీ, ఆర్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే డయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ కానీ, లేకుండా మూడో ఆప్షన్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళి ఆల్టర్నేట్ డే, అంటే ప్రతి ఒక రోజు విడిచి ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక 4 అవర్స్ డయాలసిస్ మిషన్ మీద ఉండి ఆ 4 అవర్స్ ఏంటంటే మనం కిడ్నీ చేసే పనిని మిషన్ ద్వారా చేయించుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వన్స్ కిడ్నీస్ అనేటి పర్మనెంట్గా ఫెయిల్ అయిన తర్వాత ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో తీసుకున్నట్టయితే సుమారుగా ఎట్ ప్రజెంట్ ఒక 15 లక్షల మంది డయాలసిస్ మీద ఉన్నారు పేషెంట్స్ అందరు కూడా. అప్రాక్సిమేట్లీ టోటల్ ఇండియా మొత్తం కలిపి ఒక 15 లక్షల వరకు డయాలసిస్ మీద ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ అన్నిట్లలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ 3 ఆప్షన్లో ఇంట్లో డయాలసిస్, హాస్పిటల్ డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో ఆల్మోస్ట్ ఫిజియలాజికల్, లైక్ నార్మల్ కిడ్నీస్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేసేది ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ తగ్గుతుంది. డయాలసిస్ కిడ్నీ ఫెయిల్యూర్ బాధితులు తప్పనిసరిగా ఆధారపడాల్సిన మొట్టమొదటి ప్రధాన చికిత్స ఇది. కిడ్నీలు దెబ్బతినడం వల్ల రక్తాన్ని యంత్ర పరికరాల సాయంతో శుద్ధి చేసుకోవడమే డయాలసిస్ సూత్రం. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆసుపత్రికి వచ్చి చేయించుకునే హీమోడయాలసిస్, రెండోది ఇంటి దగ్గరే చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్. నిజానికి 2 కూడా రిస్కుతో కూడుకున్నవే. 2-3 రోజులకొకసారి గంటల తరబడి డయాలసిస్ చేయించుకోవడం శారీరకంగానే కాకుండా మానసికంగా, ఆర్థికంగా కూడా మనిషిని కుంగదీస్తుంది. నిజానికి కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో డయాలసిస్తో పోలిస్తే కిడ్నీ మార్పిడి అన్నది అద్భుతమైన చికిత్స. కానీ దురదృష్టం ఏమిటంటే కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు లక్షల సంఖ్యలో ఉంటే కిడ్నీ దాతలు వేల సంఖ్యలో కూడా లేరు. ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల్లో కూడా కిడ్నీ వ్యాధులు అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు మనం పాండమిక్ అంటాం. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది ఒక పాండమిక్ అంటాం. పాండమిక్ అంటే ప్రపంచం ప్రతి ఒక్క ప్లేస్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. మన దేశంలో మెయిన్గా డయాబెటీస్ అనేది బాగా పెరిగింది, మధుమేహ వ్యాధి బాగా పెరిగింది. దీనివల్ల షుగర్ కంట్రోల్ సరిగా లేనప్పుడు 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి కంట్రోల్ లేనప్పుడు కిడ్నీస్ దెబ్బతినడం మొదలు పెడతాయన్నమాట. సో ఒక కారణం మన దేశంలో కిడ్నీలు దెబ్బతినేదానికి షుగర్ వ్యాధి. రెండోది మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ సరిగా లేకుండా ఉండడం. మూడోది కిడ్నీ స్టోన్ డిజీజ్ అని ఏదైతే అంటామో, మనం కరెక్ట్గా జాగ్రత్తలు తీసుకోకుండా పదే స్టోన్స్ రాకుండా చూసుకోకపోతే కిడ్నీ ఫంక్షన్ క్రమంగా తగ్గిపోయి కిడ్నీ వ్యాధి పెరిగి డయాలిసిస్ స్టేజ్ వస్తుంది. నాలుగో కారణం మన దేశంలో కిడ్నీ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. మనం కరెక్ట్గా దాన్ని ట్రీట్ చేయకుండా రికరెంట్గా అంటే పదే రావడం వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఇవన్నీ కాకుండా గ్లామెరులోనెఫ్రైటిస్ అని కొన్ని వ్యాధులు ఉంటాయి. అంటే మన ఇమ్యూనిటీ అనేది దెబ్బతిన్నప్పుడు ఆ ఇమ్యూనలాజికల్ డిజీజ్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి.
ఇలాగే ఇంకొన్ని కారణాలు చాలా ముఖ్యమైనవి మన దేశంలో. మనం వాడే మందుల వల్ల, ఇప్పుడు మనము ఏదో నొప్పి ఉంది అని ఒక పెయిన్ కిల్లర్ వాడతాం. ఈ ట్యాబ్లెట్లు మన కిడ్నీ ఫంక్షన్ని తగ్గిస్తాయి. పదే పదే వాడినప్పుడు కిడ్నీ ఫంక్షన్ తగ్గి క్రమంగా క్రానిక్ డిజీజ్గా డెవలప్ అవుతుంది. సంవత్సరానికి కనీసం అంటే 2 లక్షల మంది కొత్తగా పేషెంట్స్ డయాలిసిస్ పైకి వస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బెస్ట్ ఆప్షన్ అంటే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ మార్చుకోవడం. వీళ్ళు కిడ్నీ కోసము కొన్ని సంవత్సరాలు డయాలిసిస్లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లో ఎవరన్నా ముందుకు వస్తే మన బ్రదరో సిస్టరో వాళ్ళ కిడ్నీని మనం తీసుకొని నియర్ నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీ డోనర్ లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా చనిపోయి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లోనో లేదా మనకి స్ట్రోక్ అంటాం, పారాలిస్టిక్ స్ట్రోక్లో చనిపోయినప్పుడు ఆ కిడ్నీలని ఆ పేషెంట్స్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే థీము మనకి డొనేట్, ఎవరైతే డొనేట్ చేసేదానికి వీలవుతుందో వాళ్ళు డొనేట్ చేసి తీసుకోవాల్సింది రిసిపియంట్స్ అంటాం మనం. కిడ్నీ డిజీజ్తో బాధపడే వాళ్ళు తీసుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా వీళ్ళది మెయింటైన్ చేసుకోవడం, ఇది మన థీమ్ అన్నమాట.